పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన వాక్య పరిచర్యకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు ఉన్నటువంటి వాక్యములను ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మరియ తల్లిని లోకరక్షకుని యొక్క తల్లిగా ఎన్నుకొని ఉన్నాడు. విశ్వాసపాత్రులైనటువంటి తల్లిని, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి తల్లిని, లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఈ యొక్క భూలోకంలో జన్మనివ్వడానికి మరియ తల్లిని ఎన్నుకున్నాడు. మరి మరియ తల్లి స్తోత్ర గీతాన్ని ఆలపిస్తూ ఉంది. 46, 47 వాక్యములో, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది. తల్లి యొక్క ఆత్మ ఆనందించున్నది. దేవుడు ఆమెను ఎన్నుకున్నందుకు తల్లి యొక్క ఆత్మ ఆనందించున్నది. ఆ యొక్క ఆనందంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నది. ఈ యొక్క వాక్యం కూడా మనకు బోధిస్తుంది. మన యొక్క ఆత్మ ఆనందించే విధముగా మంచి కార్యములు చేయమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. శరీరము ఆనందించే విధంగా కాకుండా ఆత్మ ఆనందించే విధముగా, అనగా ఈ యొక్క ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న తరుణంలో మంచిని చేస్తూ, సహాయం చేస్తూ, తోటి వారిని ప్రోత్సహిస్తూ, మంచి మాటల ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా తోటి వారిని ఆదుకున్నప్పుడు వారి యొక్క ఆత్మ ఆనందిస్తుంది. వారితో పాటు మన యొక్క ఆత్మ కూడా ఆనందిస్తుంది. ఈ యొక్క వాక్యం కూడా మనకు అదే బోధిస్తుంది. మన యొక్క ఆత్మ ఆనందించే విధముగా మంచి కార్యములు చేయమని బోధిస్తూ ఉంది. మరియు ప్రియులారా, 50వ వాక్యంలో, ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకును ఉండును. అవును ప్రియ సోదరులారా, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారు దీవించబడతారు. వారి యొక్క పిల్లలు దీవించబడతారు. మరి వారి యొక్క పిల్లలు కూడా దీవించబడతారు. ఈ యొక్క వాక్యం కూడా ఈరోజు మనం చదివినప్పుడు ఈ యొక్క సమయంలో మనందరికీ ఇదే గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంది. మీరు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించండి, మీరు దీవించబడతారు, మీ యొక్క పిల్లలు దీవించబడతారు అని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తూ, దేవుని యొక్క రక్షణ, లోక రక్షకుని యొక్క రక్షణ, శాంతి, సమాధానము మన యొక్క కుటుంబాలలో, మనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ప్రార్థించుదాం. లోక రక్షకుని యొక్క శాంతి, సమాధానము, దీవెనలు మనందరిపై కుమరించబడుగాక. ఆమేన్.